ఈ జిమ్ములకి వెళ్ళేవాళ్ళు చూడండి, కరెక్ట్గా 3 నెలల తర్వాత 100 మందిలో 90 మంది ఆపేస్తారు జిమ్. వెళ్ళరు, తెలుసు వాళ్ళకి ఏం జరగదని. ఈ పెద్ద మనిషి చెప్పిన మాట నిజమే. జిమ్ స్టార్ట్ చేసిన మాక్సిమం పీపుల్ 3 నెలలకే ఆపేస్తారు. కానీ దానికి మెయిన్ రీజన్ మన సొసైటీలో ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ గివింగ్ అప్ మెంటాలిటీ. అంతే. ఎవరు వెళ్ళాలి జిమ్కి? ఇది చాలా ఇంపార్టెంట్. సరే సార్, జిమ్ములు ఉన్నాయి కదా, వాళ్ళు బతకాలి కదా. జిమ్లు వెళ్ళాల్సిన సినిమా యాక్టర్లు, అందంగా కనపడడానికి, మజిల్స్ కనపడడానికి. సెలబ్రిటీస్ వాళ్ళు బాగా కనపడాలనుకుంటారు. మేబీ వాళ్ళు పొలిటీషియన్స్ అవ్వచ్చు, లేదు స్పోర్ట్స్ పర్సన్ అవ్వచ్చు, లేదంటే ఎవరైతే సెలబ్రిటీ స్టేటస్ ఉంటారో వాళ్ళు సడన్గా సరిగ్గా కనపడకపోతే మనకి నచ్చరు. అంటే వాళ్ళు అందంగా కనపడడం వల్ల వాళ్ళకి ఒక వృత్తి, వాళ్ళకి డబ్బులు రావాలి. ఇక్కడ మాత్రం ఈ పెద్ద మనిషి 100% రాంగ్ చెప్తుండు. జిమ్కి వెళ్ళడం అనేది హీరోలాగా కనబడడానికో లేకపోతే ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో ఫ్లెక్స్ చేయడానికో కాదు. మనం వర్కౌట్ చేయడమో మజిల్ బిల్డ్ చేయడమో ఒక కాస్మెటిక్ యాక్సెసరీ కాదు, అది బేసిక్ బయోలాజికల్ నెసెసిటీ. ఒక పెళ్లి అయిపోయినా అబ్బాయి, ఒక మేల్ పర్సన్ ఉంటాడు 40 ఏళ్ళు, ఆడి కండలు ఎందుకు పెంచాలి? ఎందుకు పెంచాలా? కండలు పెంచేంత అవసరం అయితే లేదు. ఏముంటది? ఇంకో పెళ్లి చేసుకుంటే పోలీసులు బొక్కలేస్తారు, పెళ్ళందంతది. అంటే ఒకసారి పెళ్లి అయిపోతే దాని తర్వాత పొట్టలు పెంచి సాగు కోసం ఎదురు చూసుకుంటూ ఉండాలా, అంతేనా? మీకు అర్థమవడానికి ఒక బేసిక్ విషయం చెప్తా. 30 ఇయర్స్ వచ్చిన తర్వాత ప్రతి ఇయర్ మనం 1% ఆఫ్ ది మజిల్ మాస్ లూజ్ అవుతూనే ఉంటాం. అండ్ మజిల్ అనేది ఫ్లెక్స్ చేయడం కోసం కాదు, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఎండోక్రైన్ ఆర్గన్ ఇన్ ద బాడీ. మన బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ ప్రాపర్ గా ఉండాలన్నా కానీ, బోన్ మినరల్ డెన్సిటీ ప్రాపర్ గా ఉండాలన్నా కానీ మజిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 40 ఏళ్ల మనిషి నేను వర్కౌట్ చేయాలని డిసైడ్ అయినప్పుడే ఆయనకు టైప్ 2 డయాబెటీస్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోతాయి, కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ పెరిగిపోతాయి, బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ చుట్టూ ఫ్యాట్ పెరగడం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇండియా ఈ రోజు డయాబెటీస్ కి, హార్ట్ డిసీజెస్ కి క్యాపిటల్ అవ్వడానికి ఇట్లాంటి వాళ్ళ మెంటాలిటీ మెయిన్ రీజన్. అండ్ వీళ్ళకి 6 ఇయర్స్ దాటగానే మెట్లెక్కాలన్నా కానీ, బాత్రూమ్కి వెళ్ళాలా కానీ సపోర్ట్ కావాల్సి వస్తుంది. మరి వాళ్ళందరూ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తారు? జీవితాంతం ఇట్లాంటి చెత్త అడ్వైస్లు వినడం వల్ల. మనం మజిల్ అనేది రేపటి రోజు ఇంకో పెళ్లి చేసుకోవడానికి బిల్డ్ చేయము. రేపటి రోజు మన పిల్లల మీద మనము బరువు అవ్వకూడదు, మన బాడీని మనకు మనం హ్యాండిల్ చేసుకోవాలని బిల్డ్ చేసుకోవాలి. ఇట్లాంటి బ్యాక్వర్డ్ మెంటాలిటీ ఉన్న సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ అడ్వైస్ వినడం ఇప్పుడే ఆపేసేయండి. చక్కగా జిమ్ పోయి వర్కౌట్ చేసి మజిల్ బిల్డింగ్ చేసి స్టార్ట్ చేయరు. సమజ్ అవుతుంది కదా? ఫాలో కొట్టినవా?